శ్రీ పూర్ణానందరహిత సద్గురు పుల్లారెడ్డార్య పాదార విందామృత రసాయనం జనన మరణ భ్రాంతిరహిత పూర్ణబోధకం శ్రీ శ్రద్ధానందరహిత గోవిందయార్య మద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీమద్గురుదేవులైన శ్రీ 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 శ్రద్ధానందరహిత గోవిందయార్య సద్గురు ప్రభు మహారాజుల వారి పాదపద్మములకు నా యొక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్సుమాంజలి. స్తోత్రీయ బ్రహ్మనిష్ట పరులారా, ఆ విధంగా సద్గురు యొక్క కృపా కరుణా కటాక్ష వీక్షణముల ద్వారా పరమార్థాన్ని తెలుసుకొని మానవుడు తరించే విధంగా గురువులలో ఉండబడినటువంటి ధర్మాలను మనము గ్రహించాలి. ఎందుకంటే నేటి సమాజంలో గురువులు అనేక మందిని మనము చూస్తూ ఉన్నాము, అనేక బోధనలను వింటూ ఉన్నాము. కానీ అన్నీ దైవం వరకు నడిపించే మార్గాలే అని చెప్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ మాట నమ్మరాదు. ఎందుకనగా ఏ దావింటి పోయినా ఆ ఊరు చేరుకోవచ్చు, ఏ పేరుతో ఏ నామముతో పిలిచినా కానీ ఆయనకే అన్ని పేర్లు ఆయనవే, అన్ని నామాలు ఆయనవే అని చెప్తున్నావు. ఆయన ఎవరో ఆ ఉన్నవానికి ఏ నామరూపములు లేవు. దేవుడు అనబడేటువంటి ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ కూడా నామరూప కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములు లేనివాడు దేవుడు అనగా. మరి ఏ పేరుతో పిలుస్తారండి? అసలు రూపమే లేదు, ఆకారమే లేదు, కరచరణాది అవయవములు లేనటువంటి వాడు, కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములు లేనటువంటి వాడు ఏం పేరు పెట్టి పిలుస్తావు? ఆయనకు చెవులు లేవు, నువ్వు పిలుస్తూ ఉంటే, కండ్లు లేవు చూసేకి, చేతులు లేవు నువ్వు అడిగితే ఏదన్నా ఇస్తామనేకి, నడిచి రాయడానికి పాదాలు లేవు నిన్ను సమీపించడానికి, అసలు దేహమే లేదు. ఏమని వర్ణించుతావు? ఏమని పిలుస్తావు? కాబట్టి మంది మాటలన్నీ వినకూడదు. ఏ పేరుతో పిలిచిన ఆయన అంటే అసలుకే పేరు రూపాలు నామరూపములు లేవు దేవునికి. యశంతర్నాధిమధ్యమం నహి కరచరణం నామగోత్రం న సూత్రం నో జాతిర్నైవ వర్ణో నభవతి పురుషో నా నపుంసో నచ స్త్రీ నాకారం నైవికారం నహి జనన మరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. ఆది మధ్యాంతరములు లేనటువంటి వాడు దేవుడు, కరచరణాది అవయవములు లేనటువంటి వాడు, కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములు లేనటువంటి వాడు, రాగద్వేషములు లేనటువంటి వాడు, జనన మరణములు లేనటువంటి వాడు, సంకల్ప వికల్పములు లేనటువంటి వాడు పరమార్థమనగా. మరి ఎట్లా పోతావయ్యా నువ్వు ఆ స్థానానికి? అసలు దేవుడంటే ఏమిటిది అన్న విషయమన్నా గ్రహించాలి కదా. సినిమాలలో చూపించినట్లు, కథలు పురాణాలలో హార్ట్ బొమ్మలేసి చూపించినట్లు అనుకుంటున్నామా మనము దేవుడంటే? వర్ణించి ఇలా ఉంటాడు అని చెప్పడానికి కూడా అవమానిత గోచరమైనటువంటి వాడు దేవుడు. ఎలా వర్ణిస్తావు? ఎలా చూస్తావు? ఎలా పూజిస్తావు? ఎలా అర్చిస్తావు? ఎలా శ్లోకాలు చెప్తావు? ఎలా పారాయణం చేస్తావు? ఇదంతా మనం చేసేటివంతా మాయకే కానీ పరమార్థానికి కాదు. కాబట్టి గురువు అంటాడు, ఎరుక భ్రమగల్గు శిష్యుని పరితాపము మాన్పినట్టి పండితుడెతడో గురుడతడే గాని గురువులమని పొట్ట కొరకు గొలిగేవారల్లా వారికి బోధ తెలియుట కల్లా పరిపూర్ణ మెరుకల నేర్పరచ ఎరుకను విడిపించక
గురువులమని గొలిగేవారెల్లా వారికి బోధ తెలియుట కల్లా. ఎరుక భ్రమగల్గు శిష్యుని పరితాపము మాన్పినట్టి పండితుడెతడో అతడే గురువు గాని భ్రమను కల్పించే గురువు కాదు. వీళ్ళంతా పొట్ట కొరకు గొలిగే వాళ్ళే గురువులమని గొలుగుతూ ఉండారే తప్ప శిష్యుని పరితాపము మాన్పి ఎరుకను విడిపించే గురువు కాదు. ఎరుకనగా భ్రమ, భ్రాంతి, లేకనే కోపింపబడుతూ ఉండబడినటువంటి ఎండమావుల నీరులాగా ఉండబడినటువంటి ఈ సమస్త సకల ప్రపంచమంతా, ఈ రూపనామాదులో కూడుకొని ఉండబడినటువంటి ఈ విశ్వమంతా, ఈ జగత్తంతా నిజమని భ్రమిస్తూ ఉండబడినటువంటి శిష్యునికి ఇది నిజము కాదు, ఇది కేవలం భ్రమ, ఎండమావుల నీళ్ళలాగా తోపింపబడుతూ ఉన్నాయి నాయన, చూడమని ఉన్నది అని అనుకున్నటువంటిది లేనేది అని ప్రత్యక్ష ప్రమాణంగా చూపించి శాశ్వతమై సత్యమై నిత్యమై ఎప్పటికి చెలించక తనకు తాను స్వతసిద్ధమై ఉండబడినటువంటి అఖండ అచల పరిపూర్ణమైనటువంటి పరమార్థాన్ని చూపించు గురువే నిజ గురువు. అందుకే ఎరుక భ్రమగల్గు శిష్యుని పరితాపము మాన్పినట్టి పండితుడెతడో గురుడతడే. పరమార్థ విషయమై గ్రహించి పండినటువంటి వాడు గురువు కానీ గురువులమని తమకు తామే గురువులుగా చేసుకొని తమకు తామే అడ్వర్టైజన్లు చేసుకొని తమకు తామే ఐడెంటిటీ కార్డులు తగిలించుకొని నేను ఫలానా గురువునని నిర్ణయం చేసుకొని గుంపులుగా స్త్రీలను పురుషులను అందరినీ ముందర పెట్టుకొని మనము చెప్పిందే బోధ, మనకు తెలిసిందే బోధ, ఇతరుల మాటలు నమ్మకూడదు, ఇతరుల వాక్యాలు వినకూడదు, మనదే నిజము అని చెప్పేసి బోధించే వాళ్ళ వాక్యాలు కేవలం పొట్టకు కొరకు గొలిగేవారే కానీ నిజమైనటువంటి పరమార్థాన్ని బోధించేవారు కాదని కృష్ణప్రభుల వారు చెప్తున్నారు. అందుకే ఎరుక భ్రమగల్గు శిష్యుని పరితాపము మాన్పినట్టి పండితుడు ఎతడో, ఎవరో అతడే సద్గురువు. గురువే గురువులమని పొట్ట కొరకు గొలిగేవారల్లా వారికి ఈ బోధ తెలియట కల్లా. ఏ బోధ? ద్వైతాద్వైత విశిష్టద్వైత రహితం అచలం అచలోయం సనాతన, కార్యాకారణ విరాహిత్యం అచలం అచలోయం సనాతన. ఏది శాశ్వతమై సత్యమై నిత్యమై ఉన్నటువంటి పరమపదమో ఆ సనాతనమైనటువంటి ఆ సత్య ధర్మాన్ని బోధించేదే అఖండ అచల పరిపూర్ణ గురుబోధ. అటువంటి వారికి అటువంటి బోధ తెలియదు నాయన అని గురుబోధ ధర్మము తెలియజేస్తూ ఉంది. కాబట్టి నిజమైనటువంటి బోధను తెలుసుకోవాలి అనంటే మనకు ఇక్కింత విచారణ అవసరం. విచారించని వాడు వింత పశువు అంటుంది వేదము. కాబట్టి మనము కూడా విచారించాల్సిన అవసరం ధర్మం ఉన్నది మనకు. స్వబుద్ధి సుఖం చేయవ, మనకు సొంత బుద్ధి ఉంది కదా కొంత అయినా కూడా. ఎప్పుడు పరబుద్ధి అయినా ఎవరో రాసిన గ్రంథాలు, ఎవరో రాసిన పురాణాలు, ఎవరో రాసిన చరిత్రలు, ఎవరో రాసిన ఉపనిషత్తులు చదువుకొని సావడమేనా? సొంత బుద్ధి లేదా? నిజమా విచారణ అవునా కాదా, మంచా చెడా అని విచారించుకునే ఇంగిత జ్ఞానం మనకు లేదా? విచారించుకోవాలి కదా. అట్లా విచారించినప్పుడే కదా నిజము తెలియబడుతుంది అంటున్నారు. ఆ విచారణలో నీకు నిజ నిర్ధారణ తెలియలేదు. అటువంటి విచారణ చెప్పే వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో అని విచారించి వాళ్ళని ఆశ్రయించు, తప్పేముంది? జనక చక్రవర్తి మహారాజు 99 మంది గురువులను జైల్లో పెట్టినాడు. ఎందుకు? సంశయ నివృత్తి చేయమని పోతే వచ్చిన గురువు వల్ల అవతలో యువతలో తూగుతాడనమాట. ఈ గురువు పనికిరాడు, ఈ గురువు బ్యాలెన్స్ పట్టే పరిస్థితిలో లేడు, నిజం చెప్పే పరిస్థితి లేడు, ఈ గురువు బయట ఉంటే సంఘానికి తనకు సంఘానికి ఉభయ భవిష్యత్వం చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ గురువును గణపై జైల్లో పెట్టండి రా, కారాగారంలో బంధించండి అని చెప్పేసి ఆ విధంగా 99 మంది గురువుల్ని జైల్లో కారాగారంలో పెట్టినాడు జనక చక్రవర్తి. ఆఖరికి అష్టావక్ర మహామునేంద్రుడు వచ్చినప్పుడు
నిజ నిర్ధారణ తెలియబడింది. ఆయన ద్వారా అయ్యా నువ్వు అనుకున్న ధర్మం తెలియబడింది కదా, పాపము అమాయకులు వాళ్ళు ఆ చెరసాలలో మగ్గిపోతుంటారు, వాళ్ళందరినీ రిలీజ్ చేయమంటే గురుదేవా నీ ఆజ్ఞ అయితే తప్పకుండా రిలీజ్ చేస్తా, వాళ్ళతో నాకైతే ఏ నిమిత్తం ఏమీ లేదు, ప్రపంచాన్ని పాడు చేస్తారేమోనని చెప్పేసి వాళ్ళని లోపల పెట్టి లక్షణంగా వాళ్ళకు కూడు గుడ్డ అన్నీ సమకూరుస్తున్నా, వాళ్ళని ఏమి బాధ పెట్టలేదయ్యా, మీ ఆజ్ఞ అయింది కాబట్టి అందరినీ రిలీజ్ చేస్తానన్నాడు. కాబట్టి నిజ ధర్మం ఏదో మనము కూడా ఇంత వినే యొక్క స్తోత్రులు, స్తోత్రీయ బ్రహ్మనిష్ట పరులు అంటే అర్థం ఏమిటో తెలుసా? స్తోత్రం అనగా చెవులు. ఈ గురుబోధ ఎవరమైతే మనం వింటున్నామో, చెవులారా వింటున్నామో, స్తోత్రముల ద్వారా వింటున్నామో, ఆ పరమార్థమనే బ్రహ్మమనగా ఏమిటిదో దాన్ని తెలుసుకోవాలని నిష్ఠతో ఈ గురుబోధ వినేటువంటి వాళ్ళము స్తోత్రీయ బ్రహ్మనిష్ట పరులనగా భ్రాంతి రహితము చెందేటువంటి పునర్జన్మరహితను పొంది తరించాలనేటువంటి నిజమైనటువంటి భక్తి మార్గము కలిగినటువంటి ముముక్షువులు అనే అర్థం. అట్టి మీ అందరికీ కూడా ఆ సద్గురు కృపాశిష్యులు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ రాబోయే గురువాక్యములో ఇంకా మనం గురుధర్మాన్ని ఈ అఖండాచల పరిపూర్ణ బోధన తెలుసుకుందామని సద్గురు ప్రభు మహారాజుకు జై.